హలో గాయ్స్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నీట్ అండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చర్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి. నాన్ టీచింగ్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉండడం జరిగింది. నోటిఫికేషన్ వివరాలు అండ్ ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మిగతా ప్రాసెస్ అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. వీడియోని వస్తే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ అనేది మనం ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూసుకుంటే రిజిస్టర్ కావచ్చు, ఆ తర్వాత లైబ్రేరియన్, ఈ ఉద్యోగాలు అయితే డిప్యూటేషన్ వైజ్గా అయితే భర్తీ అనేది చేస్తారు. అవైతే మనకు అవసరం లేదు. అండ్ తర్వాత ఇక్కడ వేకెన్సీని చూసుకుంటే అసిస్టెంట్ రిజిస్టర్ కావచ్చు, ఇక్కడ లెవెల్ 10 కింద సాలరీ అయితే ఉంటుందండి. అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అనేది లెవెల్ 6 కింద సాలరీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వేకెన్సీ అని చూసుకుంటే వీళ్ళకి అనేది 23 వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత టెక్నీషియన్ ఆఫీసర్ కావచ్చు, 1 వేకెన్సీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ అనేది చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే లెవెల్ 6 కింద సాలరీ అయితే ఉంటుంది. అండ్ 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ఎస్ఏఎస్ అసిస్టెంట్ వాళ్ళకైతే 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ సూపరింటెండెంట్ వాళ్ళకు 7 వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత సీనియర్ టెక్నీషియన్ వాళ్ళకైతే 14 వేకెన్సీస్. అండ్ సీనియర్ అసిస్టెంట్ వాళ్ళకు 8 వేకెన్సీస్. లెవెల్ 4 కింద సాలరీ అయితే ఉంటుంది. ఆ తర్వాత సీనియర్ స్టోనోగ్రాఫర్ వాళ్ళకైతే 1 వేకెన్సీ అయితే ఉంది. వీళ్ళకి కూడా లెవెల్ 4 కింద సాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ టెక్నీషియన్ లెవెల్ 3 కింద సాలరీ అయితే ఉంటుంది. అండ్ 28 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. తర్వాత జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకైతే 15 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ లెవెల్ 3 కింద సాలరీ అయితే ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 109 వేకెన్సీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అసిస్టెంట్ రిజిస్టర్ వాళ్ళకైతే ఏదైనా మాస్టర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఏ డిసిప్లిన్లోనా పర్లేదు, కాకపోతే 55% మార్క్స్ అని మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. లేదా ఇక్కడ చూసుకుంటే ఎంప్లాయీగా మీరు సూపరింటెండెంట్గా ఎక్కడైనా మీరు వర్క్ చేసినా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారని ఇక్కడ ఇవ్వడం తేలింది. మాస్టర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, అయితే మీరు గమనించండి. అండ్ గుడ్ అకాడమీ మార్క్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు మంచి రికార్డ్ కూడా ఉండాల్సి అయితే ఉంటుందని ఇక్కడ ఇవ్వడం తేలింది. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 35 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. తర్వాత టెక్నికల్ ఆఫీసర్ వాళ్ళకు బీఈ కావచ్చు, బీటెక్, ఎంఎస్సి వాళ్ళు అయితే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. చూసుకుంటే ఫస్ట్ క్లాస్లో మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు అప్లై అనేది చేసుకోగలరు ఈ పోస్టులకు అనేది. తర్వాత ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 35 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. డిజరబుల్గా అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు రిలేటివ్ ఫీల్డ్లో అనేది. ఎలాంటి మీరు టెన్షన్ అనేది పడాల్సిన అవసరం లేదు. తర్వాత టెక్నీషియన్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఫస్ట్ క్లాస్ అనేది మీరు బీఈ కావచ్చు, బీటెక్, ఎంఎస్సిలో మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్లో మీరు అప్లై అనేది చేసుకోగలరు. లేకపోతే ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉన్న మీరు సైన్స్లో ఎలిజిబుల్ అవుతారు. ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. తర్వాత మాస్టర్ డిగ్రీ ఉన్న మీరు ఎలిజిబుల్ అవుతారు. 50% మార్క్స్ అని పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే ఈ పోస్టులకు అప్లై అనేది చేసుకోగలరు. తర్వాత ఇక్కడ చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఫస్ట్ క్లాస్లో మీరు బీఈ కావచ్చు, బీటెక్, సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్లాస్లో డిప్లొమా సివిల్ లేదా ఎలక్ట్రికల్లో మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే మీరు ఎలిజిబుల్ అవుతారండి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ ఎస్ఏఎస్ అసిస్టెంట్ వాళ్ళకైతే క్వాలిఫికేషన్ అనేది ఫస్ట్ క్లాస్ అనేది డిగ్రీ అనేది ఫిజిక్స్లో అయితే మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు స్పోర్ట్స్ లేదా ఏదైనా డ్రామా, మ్యూజిక్, ఏదైనా ఫిలిం, ఎక్స్ట్రా ఏదైనా కరికులంలో అయితే మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే ఎలిజిబుల్ అవుతారు. తర్వాత సూపరింటెండెంట్ పోస్టులకు అనేది ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏ రికగ్నిషన్ యూనివర్సిటీ అయినా పర్లేదు. అదేవిధంగా మీరు ఏ బ్రాంచ్లో పాస్ ఉన్నా పర్లేదండి. లేదా ఇక్కడ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ ఉన్నా మీరు అప్లై అనేది చేసుకోగలరు. లేదా మాస్టర్ డిగ్రీ ఉన్నా మీరు ఎలిజిబుల్ అవుతారు. సీనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకైతే ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సైన్స్ గ్రూప్ నుంచి. లేకపోతే ఇక్కడ చూసుకుంటే మీరు ఇంటర్ చేసిన తర్వాత ఐటీఐ అయితే 1 ఇయర్ ట్రేడ్ ఉన్నా మీరు అప్లై అనేది చేసుకోగలరు. లేదా ఇక్కడ మీరు చూసుకుంటే 10th తర్వాత అయితే మీరు 60% మార్క్స్ అని మీరు ఐటీఐ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్న అప్లై అనేది చేసుకోగలరు. 2 ఇయర్ ఐటీఐ అనేది వీళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారండి. డిజరబుల్గా అయితే రిలేటివ్ బ్రాంచ్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాల్సి అయితే ఉంటుంది. లేకపోయినా అప్లై అనేది చేసుకోగలరు. అండ్ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 33 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరండి జనరల్ వాళ్ళైతే. సీనియర్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో మినిమం టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే 35 words per minute మీరు టైప్ అనేది చేయగలగాలి. అదేవిధంగా డిజరబుల్గా అయితే మీకు స్కిల్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. కంప్యూటర్ స్కిల్ కావచ్చు, స్టోనోగ్రఫీ స్కిల్ కావచ్చు, బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇది డిజరబుల్గా అన్నారు కాబట్టి ఇది మ్యాండేటరీ ఏం కాదు. అదేవిధంగా ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 33 సంవత్సరాల వరకు అయితే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ స్టోనోగ్రాఫర్ ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు అయితే మీరు స్టోనోగ్రాఫర్లో షార్ట్ హ్యాండ్ 80 words per minute అనేది టైప్ అనేది చేయగలగాలి. డిజరబుల్గా అయితే కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ కావచ్చు,
స్పీడ్ సీట్ కావచ్చు ఇలాంటి అయితే మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అలాంటి వాళ్ళకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే ఎలిజిబుల్ అవుతారండి. అండ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు అనేది ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 60% మార్క్స్ అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ చూసుకుంటే ఇంటర్ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉన్న తర్వాత 1 ఇయర్ ఐటీ చేసినా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. లేకపోతే ఇక్కడ మీరు చూసుకుంటే 10th తర్వాత అట్లీస్ట్ 60% మార్క్స్ మీరు ఐటీ సర్టిఫికేట్ 2 ఇయర్ ఉన్నా మీరు ఎలిజిబుల్ అవుతారు. లేకపోతే ఇక్కడ చూసుకుంటే డిప్లొమా అనేది ఏదైనా 3 ఇయర్ డ్యూరేషన్తో మీరు రిలవెంట్ ఫీల్డ్లో చేసినా మీరు ఎలిజిబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే ఇక్కడ మీరు గమనించండి. తర్వాత జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకు ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు మీకు టైపింగ్ నాలెడ్జ్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. 35 words per minute అనేది ఇంగ్లీష్లో టైప్ అని చేయగలగాలి. అండ్ ఇక్కడ డిజరబుల్గా అయితే ప్రిపేరింగ్ కంప్యూటర్ స్కిల్ కావచ్చు, స్టోనోగ్రఫీ స్కిల్ కావచ్చు ఉండాల్సి అయితే ఉంటుంది. ఇది ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ మాత్రమే ఇస్తారు. లేకపోయినా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఏజ్ లిమిట్ 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. గాయస్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే ఈ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని చూపించారండి. ఇక్కడైతే మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఆఫ్టర్ ఇక్కడ రిజర్వేషన్ వైజ్గా ఇక్కడ వేకెన్సీ కూడా కేటాయించడం అయితే జరిగింది. అది కూడా ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది రైటింగ్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా అయితే భర్తీ అనేది చేస్తామని ఇక్కడ చూపించడం అయితే జరిగింది. అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ అనౌన్స్ అనేది చేస్తామని చూపించారండి. ఇక్కడ నుంచి అయితే మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా అప్లై ప్రాసెస్ అనేది చూసుకుంటే ఇక్కడ మీరు ఫస్ట్ అనేది మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 1000 రూపీస్ ఫీజు అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 500 ఫీజు అయితే ఉండడం అయితే జరిగిందండి. ఎస్బీఐ కార్డు ద్వారా మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు క్లారిటీగా చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే క్యాండిడేట్ ప్రొసీడింగ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మిగతా అనేది మీరు ఆన్లైన్ ద్వారా పోర్టల్లో అనేది ఇక్కడ మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇది కూడా ఇక్కడ మీరు చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన రోజు నుంచి అయితే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన రోజు నుంచి అయితే మీరు 10 days వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు ఆన్లైన్ ద్వారా అనేది. ఆఫ్టర్ అనేది మీ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ అన్ని డాక్యుమెంట్స్ అనేది ఈ అడ్రస్కి అనేది మీరు అయితే సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ద రిజిస్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిలిచర్ పిఓ సిలిచర్ 788010 అనేది అస్సాంకి అనేది మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. బిఫోర్ 17 days లోపు అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఏమేమి పంపించాలో ఇక్కడ డాక్యుమెంట్ అయితే ఇక్కడ మీరు చూసుకోండి. అన్ని జిరాక్స్ మాత్రమే పంపించాల్సి అయితే ఉంటుంది. అన్నిటిపైన మీరు సెల్ఫ్ అటాస్టెడ్ చేయాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ అనేది మీ సిగ్నేచర్ కావచ్చు, ఆ తర్వాత సెల్ఫ్ అటాస్టెడ్ అని రాయాల్సి అయితే ఉంటుంది. ఇవైతే మీరు తీసి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఇదైతే మీరు చూడండి. ఆల్ ఇండియా కెనడా వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోగలరు కాబట్టి మీకు అవకాశం ఉంటే అదేవిధంగా మీరు అప్లై అనేది చేసుకోవాలనుకుంటే అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.